సుందరి నువ్వు లేకపోతే నేను ఉండలేను సుందరి, పద పోదాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాలగారు. అమ్మా అమ్మా నువ్వెందుకు వచ్చావు? ఈ దుర్మార్గుడు మళ్ళీ వచ్చాడా? నా కూతుర్ని చంపేయాలని చూస్తున్నావా? నా భర్తను చంపావు, ఇప్పుడు నా కూతుర్ని కూడా చంపుతావా? ఏ మొహం పెట్టుకుని వచ్చావు చెప్పు. అమ్మా నువ్వు మాకు చేసిన అన్యాయం మేము మర్చిపోలేము. ఇంకెప్పుడు మా ఇంటి వైపు రావద్దు, వెళ్ళు. గాయత్రి నువ్వు అలా అనకు, నాకు ఏడుపు వస్తుంది. నువ్వంటే నాకు చాలా గౌరవం గాయత్రి. అనంత్ కూడా ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నాకు సుందరి కావాలి గాయత్రి. నా తండ్రిని చంపడమే కాకుండా మోసం చేసి మా అక్క మెడలో తాళి కట్టి మా కుటుంబం మొత్తాన్ని నాశనం చేశారు. దీనంతటికీ కారణం నువ్వే. మా కంటి ముందు నువ్వు ఉండకూడదు. అమ్మా అమ్మా నేనే తప్పు చేయలేదు, నేను ఎవరిని చంపలేదు. బాలగారు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సుందరి నువ్వు నాతో రా సుందరి, రా వెళ్దాం, రా సుందరి, రా. నేను వెళ్ళను సుందరి, నాది. సుందరి రా, నేను వదలను, నేను వదలను. వదులు. బాలగారు వెళ్ళిపోండి. బాలగారు నేను వెళ్ళను. వినండి. బాలగారు గాయత్రి బాలగారు అమ్మ బాలగారు లోపలికి మీరు వెళ్ళిపోండి. అమ్మా నన్ను వదలండి అమ్మా. సుందరి లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బాలగారు సుందరి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. బాలా నానా అత్తయ్య అత్తయ్య. ఏంటే సోదా, ఏమైందమ్మా? బాలా ఎక్కడ కనిపించట్లేదు అత్తయ్య. కన్నయ్య 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 ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అనంత్ ఫణి ఏమైంది? కన్నయ్య ఎక్కడ కనిపించట్లేదురా, ఎక్కడికి వెళ్ళాడో వెతకండి. ఫణి వెళ్ళరా. అయ్యో వెళ్ళి వెతకరా. నాగభూషణం వెళ్ళు. కన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?